పాక్ ఆర్థిక వ్యవస్థ ముక్కలైపోయింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పారిశ్రామికానికి కావలసినటువంటి, అలాగే విద్యుత్ పరిశ్రమలకు కావలసినటువంటి గ్యాస్‌నైతే పూర్తిగా బంధించేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. కాశ్మీర ప్రాంతంలో అక్కడ 36 అంగుళాలైనటువంటి గ్యాస్ పైప్ లైన్‌ని పేల్చేశారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాటు మరికొన్ని దళాలు ఈ గ్యాస్ లైన్ని ఈ గ్యాస్ లైన్ నుంచి గ్యాస్ సరఫరా కాకుండా పేల్చేశారు. ఇవి కరాచీలో ఉన్నటువంటి ప్లాంట్లతో పాటు పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి విద్యుత్ ఫ్యాక్టరీలకి ఈ గ్యాస్ సరఫరా అవుతుంది. దాంతో ఇప్పుడు ఈ గ్యాస్కి అంతరాయం కలిగింది. దానివల్ల ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతుంది పాకిస్తాన్. మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ ఏ దాడులు చేస్తుందో తెలియక ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. మరొక వైపు ఇరాన్ ఏమైనా దాడి చేస్తుందేమనే భయంతో అటు ఒకవైపు కన్నేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు లిబరేషన్ ఆర్మీ ఎలాగో పాకిస్తాన్ అటువైపు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ దాడి చేయొచ్చని ఈ యొక్క గ్యాస్ పైప్ లైన్ అయితే బాంబులతో పేల్చేశారు. ఇది చాలా పెద్ద ఆర్థిక నష్టం పాకిస్తాన్కి. ఇది బయటికి కనిపించకపోవచ్చు కానీ దీన్ని వెంటనే మరమ్మతులు చేయడానికి ప్రయత్నాలు కూడా చేయనివ్వకుండా అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిగతా వాళ్ళందరూ కలిసి సాధారణ ప్రజల్లాగే ఉంటూ అక్కడ ఎవరెవరైతే వస్తున్నారో అధికారులు వాళ్ళని లేపేస్తున్నారు. అంతేకాకుండా సొంతంగా చెక్ పోస్టులు పెట్టుకుంటూ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా వస్తే, అంటే బలూచిస్తాన్ నుంచి కాకుండా మిగతా ప్రావిన్స్ నుంచి అధికారులు అనే పేరుతో వస్తే వాళ్ళని కూడా కొట్టి చంపేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బలూచిస్తాన్లో మళ్ళీ మునుపటి స్థాయి వచ్చేసింది పాకిస్తాన్కి. మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు మళ్ళీ ఏమైనా జరగవచ్చు. పోనీ ఇదేమైనా పక్కన పెడితే ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వ్యూహాత్మకమైనటువంటి దాడులు చేస్తుంది. దీనివల్ల పాకిస్తాన్కి చాలా నష్టం.